ఈ పరిపాలనలో పట్టు ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. చంద్రబాబు నాయుడు గారి రెడీగా ఉండండిరా, పరిపాలనలో రెడీగా ఉండండిరా. బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. నేను ఆడ ఏం లేదే. మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎదబా. ఇంకా పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట. వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఆ 7 లక్షలకు డబల్ చేసి ప్రభుత్వం తప్పు అని చెప్పి ఒప్పుకొని అధికారుల చేత లెంపలే ఇచ్చి ఈ తల్లికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిస్తాము అని కూడా. ఓహో, వరికి గాని, మొక్కజొన్నకు గాని, అరటికి గాని, కొబ్బరికి గాని, పత్తికి గాని, మినుములకు గాని. ఏంటి సార్ టకటకా చెప్పేస్తున్నారు? ఇంతకుముందు ఏదైనా హోటల్లో పనిచేశారా? అమ్మాయి ఏం టార్చర్. భారీగా మోహరించిన పోలీసులను చూసి వచ్చిన వారిలో సగానికి పైగా యువకులు మధ్యలోనే వెనక్కి తిరిగారు. జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటి చెప్పమంటారా? న్యాయమూర్తులకు గాని, దర్యాప్తు సంస్థలకు గాని ఇతను ఏ కేసులో అరెస్ట్ చేయాలో కన్ఫ్యూజ్ వచ్చేద్దాం ఈ గ్యాంగ్ ని. ఎందుకంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇతను ఉంటాడు, అక్రమాస్తుల కేసులో ఆల్రెడీ ఉన్నాడు, మద్యం స్కామ్ లో ఉన్నాడు. అంటే అది అసలు ఎన్నాటితోటి వాళ్ళందరూ వరుసగా నిలబడి ఏ కేసులో అరెస్ట్ చేయాలని ఆళ్ళు కొట్టుకుంటారు. తొక్కిసలాట వద్దాం ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసులు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ మద్యం స్కామ్ అయిపోయిన తర్వాత సర్వే రాళ్లు, ఎన్జిటి కేసులు, తర్వాత ఋషికొండ ఎన్జిటి కేసు ఉంటుంది. అది కాకుండా రోజుకు 1 తప్పులు చేశాడు. నువ్వు మనిషి వ్యాపారం మాట నువ్వు ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. Like, share and subscribe to